వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఆమె నిన్న చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు పూర్తిగా ఖండిస్తున్నది. ఎందుకంటే ఆమె ఒక వ్యక్తిత్వ హననం చేసిందని చెప్పి తీవ్రంగా దుమారం రేగుతుంది. అయితే ఆమె నేను భావోద్వేగానికి లోనయ్యాను, నా మీద ఏదైతే ట్రోల్స్ వచ్చాయో దానికి ఆ కేటీఆర్ అండ్ కో వాళ్ళు చేసిన ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బ్యాచ్ ద్వారా చేసిన ట్రోల్స్ దానికి ఆ భావోద్వేగానికి లోనై నేను అట్లా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి ఆమె క్లారిటీ ఇచ్చింది. కానీ కొద్దిసేపటి క్రితం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఇద్దరు మహిళలకు సంబంధించిన విషయం అది. ఆమె ఆల్రెడీ మాట్లాడింది. తర్వాత కొండ సురేఖ కూడా పార్టీ వివరణ కోరింది. ఈ వివరణ కోరిన సందర్భంగా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె వివరణ ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలు ఉపసంహరించుకుంది. దీన్ని ఇంతటితో వదిలేయాలని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు నటులు కావచ్చు, దర్శకులు కావచ్చు వీళ్ళు ట్వీట్లు అయితే చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ను ఇటు రాష్ట్రంలో ఉన్న నాయకత్వాన్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ బాధితులు ఎవరైతే కొద్దిసేపు క్రితమే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆరోపణ చేసింది నాగార్జున మీద, నాగ చైతన్య మీద. కేటీఆర్ దగ్గరికి కేటీఆర్ ఏదైతే ఉన్నదో సమంతను నాగార్జున పంపిన నేపథ్యంలో విడాకులు తీసుకుందన్నటువంటి ఆరోపణలు చేసిన ఇక్కడ బాధితులు నాగ చైతన్య అవుతారు. కాబట్టి వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. ఇది ఇద్దరి మహిళలకు సంబంధించిన ఇష్యూ కాకుండా ఇటు నాగార్జున పైన తీవ్ర ఆరోపణలు చేశారు. కాబట్టి దీన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కఠిన గుణపాఠం చెప్పే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన అందులో పేర్కొన్నారు. అయితే ఇది ఢిల్లీ దాకా వెళ్ళిందని చెప్తుంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా దీనిపై వివరణ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, కొండ సురేఖ ఎందుకు ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి, మహిళా మంత్రిగా ఉండి మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఇది పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఎప్పుడు కానీ ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు మీడియాతోటి సహనంతో మాట్లాడి చాలా ఆలోచించి ఓర్పుతో మాట్లాడాలి. ఎక్కడ కూడా టంగ్ స్లిప్ అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇటు రాష్ట్రంతో కాదు, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్కు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆమె క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ కూడా సీరియస్గా మందలించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమెతో ఫోన్లో మాట్లాడి ఎందుకు ఏ సందర్భంలో వ్యాఖ్యానించాల్సి వచ్చింది, ఎందుకు అంత ఎమోషనల్ కావాల్సి వచ్చిందని ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అయితే కేటీఆర్ ఏదైతే ట్రోల్స్ చేస్తున్నాడని ఆమె ఆరోపిస్తుందో కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఇటీవల రఘునందన్ రావు తోటి ఆమె ఏదైతే చేనేతకు సంబంధించినటువంటి దండ వేసిన ఫోటో ఏదైతే ఉందో దాన్ని వైరల్గా చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి అని ట్రోల్స్ చేశారు. అసలు అసభ్యకరంగా ట్రోల్ చేశారు. ఆవేదనలో భాగంగానే నేను ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి ఆమె పేర్కొన్న సందర్భం. అయితే దానికంటే ముందు రోజు ఆమె గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చారు. అప్పుడంతా ఆమె మాటలకు సమర్థించారు. ఆమె వైపు అందరూ ఉన్నారు. ఆమె ఏదైతే ఆమె కంటతడి పెట్టిందో దాన్ని అందరూ ఆమె వైపు నిలబడి మద్దతు తెలిపారు. ట్రోల్స్ సోషల్ మీడియాలో ఇట్లాంటి చేయాల్సిన పద్ధతి కాదు అని చెప్పి ఎవరైతే సోషల్ మీడియా ట్రోల్ చేశారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, శిక్షించాలని చెప్పి అందరూ ఆమె వైపు నిలబడ్డ పరిస్థితి వచ్చింది. కానీ నిన్న ఆమె కేటీఆర్ తెలంగాణ భవన్లో చిట్చాట్ చేసిన సందర్భంలో ఆమె ఏడుపులు పెడబొప్పులు దేనికి, ఆమె గతంలో మాపైన చేసిన ఆరోపణలు కావచ్చు, అంటే మాకు తల్లి చెల్లి భార్య పిల్లలు లేరా, ఆమె అలా అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి కదా అని చెప్పి చిట్చాట్లో మాట్లాడిన సందర్భంలో అది గాంధీ భవన్లో ఆమె ఆ కార్యక్రమాన్ని కట్టకుండా వస్తున్న సందర్భంలో మీడియా ప్రశ్నించగా ఇదే కేటీఆర్ ఏదైతే ప్రస్తావించాడో అదే అంశాన్ని ఆమెతో ప్రశ్నించగా ఆమె టెంప్ట్ అయి మాత్రం ఇవన్నీ కామెంట్ చెప్పింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, చాలామంది హీరోయిన్లను బెదిరించారు, డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, డ్రగ్స్ అలవాటు చేయించాడు, ఇవన్నీ ఆమె ఎమోషనల్ అయ్యి వివరాలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఆమె చాలా ఘాటుగానే మాట్లాడింది. కానీ ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇట్లా మాట్లాడడం సరైనది కాదని చెప్పి ఆమె మాట్లాడిన తర్వాత నుంచే ఇటు కాంగ్రెస్లో కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు తీవ్ర వ్యతిరేక విమర్శలు కూడా రావడం జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం ఇంకా ఘాటుగానే స్పందిస్తుంది, ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫిల్మ్ రాజకీయ నాయకులు
ప్రతిసారి గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ ఇండస్ట్రీని ఎందుకు ఇలా వివాదాల్లోకి లాగుతున్నారు? అలాగే ఈసారి సినీ ఇండస్ట్రీ కూడా చాలా గట్టిగానే రెస్పాండ్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా కామెంట్ చేస్తారు, మేము మౌనంగా చూస్తూ ఊరుకోము అని చెప్పి కూడా కొంతమంది కామెంట్ చేశారు. అలాగే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడమే కాకుండా సినిమా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, సిగ్గు చేయటం అని కూడా చిరంజీవి గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈసారి సినీ ఇండస్ట్రీ చాలా ఘాటుగానే రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఇక నుంచి మా మంత్రులు మాట్లాడేటప్పుడు మంత్రులు కానీ నేతలు కానీ ఎవరైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి కూడా ఒక హెచ్చరిక కూడా చేయడం కూడా జరిగింది. ఈ రెండింటిని మనం ఎలా కంపేర్ చేసి చూడొచ్చు? బోనా ఫిల్మ్ ఇండస్ట్రీ నిన్న చేసిన కొండ సురేఖ వ్యాఖ్యలను ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పుపడుతూ వస్తున్నారు. ఎందుకంటే వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి ప్రతిసారి రాజకీయాల్లోకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఎవరైతే ఉంటారో ఆ రంగాల ప్రముఖులను ఎందుకు లాగాల్సి వస్తుంది అనేది క్వశ్చన్ చేస్తున్నారు. మాకు వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, మా వ్యక్తిగత గోప్యతలను మీరు రాజకీయంగా వాడుకోవడం ఏంటనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది ఇక్కడ మనకు చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేసేది కరెక్ట్. ఎందుకంటే ఆమె మాట్లాడాల్సిన పద్ధతి, ఒక బాధ్యతమైన మంత్రి మాట్లాడితే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల్లో అలాంటి బలమైన ఒక ఆధారంగా ఆమె మాటలు వెళ్తాయి. కాబట్టి ఖచ్చితంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగానే ఉంటుంది, పరువుకు భంగం కలిగే విధంగానే ఉంటుంది. కాబట్టి బాధ్యతమైన మంత్రి మాట్లాడాల్సి కాదని చెప్పి పలు వర్గాల నుంచి ఈ మాటలైతే వస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఏకమై ఆమె మీద ఆరోపణలు, ఆమె వైఖరి ఏదైతుందో మాట్లాడిన తీరునైతే ఖండిస్తున్నారు. ఆమె ఉపసంహరించుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను మాటలు అన్నప్పటికీ ఆమె ఎక్కడ కూడా క్షమాపణ అనే పదం వాడలేదని చెప్పి. అయితే శ్రీకాంత్, ఇక్కడ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు అక్కినేని నాగార్జున పంపే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నేను వైజాగ్ లో ఉన్నాను, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తానని కూడా నాగార్జున తెలిపారు. అలాగే కొండా సురేఖ విషయంపై ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై ఊరుకునేది లేదు, చట్టపరంగా పోరాడతాము అని చెప్పి కూడా నాగార్జున చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్ బోనా, ఎందుకంటే ఆమె నాగార్జునను టార్గెట్ చేస్తున్నట్టుగానే చెప్పింది. ఎందుకంటే కేటీఆర్ ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తానన్నారు, కూల్చివేయకుండా ఉండాలంటే సమంతని నా దగ్గర పంపించాలన్నారు అనేది ఆమె మాటల్లో అంది. అంటే నాగార్జున, నాగ చైతన్య ఆమెను పంపించడానికి ఒప్పుకున్నారు, కానీ సమంతనే ఒప్పుకోలేదు అనేటువంటి మాటలు ఆమె మాట్లాడింది. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి, బయటలో ఉన్నాయి, అన్ని రకాలుగా అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేసింది, పేపర్లో కూడా వచ్చింది. అంటే ఇక్కడ నాగార్జునను, నాగ చైతన్యను ఇక్కడ దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఇక్కడ మెయిన్ ఎవరైతే నాగ చైతన్య, నాగార్జున ఉన్నారో వీళ్ళు పంపిస్తానన్నారు, ఆమె ఒప్పుకోలేదు కాబట్టి విడాకులు తీసుకోమని వెళ్ళిపోమన్నారు అనేటువంటి కామెంట్ చేసింది. ఇది ఖచ్చితంగా వారి పరువుకు సంబంధించిన విషయం కాబట్టి, ఎందుకంటే ఇటు సంబంధ క్లారిటీ ఇచ్చింది, ఇందులో మేము మ్యూచువల్ అండర్స్టాండ్ తోటి తీసుకున్నాం, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు, దయచేసి ఇందులోకి లాగొద్దు అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసింది. నాగ చైతన్య కూడా ఘాటుగానే స్పందించారు, ఇటు నాగార్జున కూడా రిక్వెస్ట్ చేశారు ఇట్లా చేయొద్దని చెప్పి. ఇప్పుడు ఎందుకంటే సమంతకు వర్సెస్ ఇప్పుడు సమంతకు ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ నాగార్జున ఇటు నాగ చైతన్య మీద బలమైన తీవ్రమైన ఆరోపణలు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత FTAలో ఉందని చెప్పి కూలగొట్టారు, అయిపోయింది అది. కానీ గతంలో కూలగొట్టకుండా ఉండేందుకు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, అప్పుడే అక్కడికి సర్వేకి వెళ్ళారు GHMC వారు. అప్పుడు ఇది FTAలో ఉందని నిర్ధారించారు, తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఫోన్లు రికార్డులు చేశారు, డ్రగ్స్కి అలవాటు చేశారు, మత్తుకు, ఇవన్నీ ఆమె ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే మెయిన్గా ఇక్కడ నాగార్జున టార్గెట్ చేసినట్టు ఉండడంతో నాగార్జున కూడా ఆ స్థాయిలో సీరియస్ అయ్యారని కూడా మనం చూడొచ్చు. అందుకోసమనే ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీస్ ఇచ్చారు, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలన్నారు, లేకుంటే ఆ క్రిమినల్ చర్యలకు పూనుకుంటారని కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో నాగార్జున కూడా అటువైపుగా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన భార్య అయినటువంటి అమల కూడా రాక్షస్తో పోల్చింది ఆమె వ్యాఖ్యలను. అయితే దీనిపై చూడాల్సి ఉంటుంది. చెప్పాలి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా
మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు.